ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కాకపోతే పోలింగ్ ప్రక్రియ అనంతరం మాత్రం నేతలు తన గెలుపు విషయంలో చర్చించుకుంటారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాతో 5 దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం పాలిట్ బ్యూరో సభ్యులు, విజయనగరం చీపురుపల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కళా వెంకటరావు మనతో ఉన్నారు. ఈసారి ఓటర్లు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో తరలొచ్చి తమ ఓటు హక్కును వినియోగించారు? వారికి ఈ ఓటర్పై ఎందుకు ఈరోజు అంత ఆసక్తి కలిగింది? ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర స్వేచ్ఛ లేదు అనేటటువంటిది ప్రజలు గమనించారు. ఇక అది ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, ఇంకోటి ఇచ్చాడా అనేది కాదు. ఎదురు చెప్తే గొడ్డళ్ళు వీరవిహారం చేస్తాయని, ఎవరు చెప్పినా వినడు అనేటటువంటిది. మూడోది, ధనదాహం కూడా ప్రజలు కనిపెట్టారు. ఇసుక, సారాయి, మైనింగ్, ఈ మూడిట్లో కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రోజుకు 2 కోట్ల పైచిలకు సారాయిని తాగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 2 కోట్ల మంది తాలూకా ఆరోగ్యం కానీ ఇంకోటి కానీ లేదు, దాని ధరవర్లు కానీ దీని విషయంలో కూడా ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. వీటన్నిటినీ కలగలిపి అన్ని విధాలుగా కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ. స్వేచ్ఛగా జీవించడానికి ముఖ్యమంత్రి పాలకుడే అడ్డు. అందువల్ల ఆయన్ని పంపించేయాలనేటటువంటిది అన్ని వర్గాల ప్రజలు ఆవాల గోపాలం అనుకుని దీన్ని ఈ కూటమిగా ఏర్పడడం కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కూటమిని ఏర్పాటు చేయడం కూడా పార్టీ అధికారంలోకి రావడానికి 100కి 100 దోహదపడింది. చూస్తే కనుక ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నేతల్లో ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ అన్న వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయనపై సరైన అభ్యర్థి కోసం వేటాడే క్రమంలో చంద్రబాబు నాయుడికి మీరే కంటపడ్డారు. అది నేచురల్ అండి. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో మంచి అయినా చెడైనా ఒక సామాజిక వర్గం మేజర్గా ఉండేది ఇంట్లో. అక్కడ చీపురుపల్లి కూడా మా పక్క కాన్స్టిట్యున్సీ, బంధుగణం ఇతోధికంగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ. తెలుగుదేశం పుట్టిన తర్వాత 9 ఎలక్షన్లు జరిగితే 9 ఎలక్షన్లో 6 ఎలక్షన్లు తెలుగుదేశం గెలిచింది. అందులో మరి నాకు సంబంధించినటువంటి బంధువర్గమే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒక మంత్రి కూడా అయ్యారు. అందువల్ల అక్కడ ఉండే ప్రజానీకంతో, అన్ని వర్గాలతో, అన్ని కులాలతో సత్సంబంధాలు ఈ ఉణుకూరుకి, అదేవిధంగా నాకు, అదేవిధంగా చీపురుపల్లిలో ఉండే ప్రజాప్రతినిధులకి ఒక అవినాభావ సంబంధం వల్ల తేడా లేకుండా 42 ఏళ్ళు నడిచింది. కాబట్టి ఈజ్ ఎ రైట్ పర్సన్ టు కంటెస్ట్ ఫ్రమ్ చీపురుపల్లి అనేటటువంటిది పార్టీ అవసరాల దృష్ట్యా హైకమాండ్ నిర్ణయం తీసుకోవటం. దాన్ని మరి అంత అవసరమా, ఉన్నటువంటి మీ అందరితో ఉన్న సంబంధాలను వదులుకొని వెళ్ళటం ఇష్టం లేక ఓ నెల రోజులు నరిగినప్పుడు కూడా పార్టీ అల్టిమేట్గా పార్టీ నాయకుడు చెప్పింది శిరోధార్యం కాబట్టి అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. ప్రజలు కూడా ఆదరించారు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఆదరించారు. ఈ 40 రోజుల్లో మా ప్రయాణం అదొక దైవ నిర్ణయంలాగా పార్టీ పంపించినందుకు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ మరి అన్ని విధాలుగా సహకరించి వాళ్ళు రావడం, చేయడం, మాట్లాడడం, వెళ్ళడం కూడా ఒక బూస్ట్ని ఇచ్చింది. రెండవది 3 సార్లు ఆయనకి వేసాం ఓటు. మరి ఈయన కూడా పెద్ద ఆయనే కదా, ఈయన్ని కూడా ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ అన్ని విధాలుగా ఆయన్ని 40 ఏళ్ళ నుంచి ఏవో నా దగ్గర ఉండే పనులు జరుగుతాయనే వీటిల్లో చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు పరిచయాలుండి నా చేతిలో ఉన్న కార్యక్రమాలు చేయటం, అలాగే ముఖ్యంగా అన్నిటికన్నా చంద్రబాబు నాయుడు గారు సహకరించి మడ్డు వలస, తోటపల్లి పూర్తి చేయడం అనేది
ఈ కనెక్టివిటీ అదొక వెన్నెముక లాంటి కనెక్టివిటీ ఈ సాగునీరు తాగునీరు రెండింటికి ఉపయోగపడింది. ఆయన వస్తే అలాంటి మంచి పనులు ప్రజోపకరమైనటువంటి పనులు ఎక్కువ జరుగుతాయి అనేటటువంటిది ప్రజల్లో ఉండే నానుడి నా గురించి. ఇక్కడ మన దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ IIIT కానీ ఇక్కడ రోడ్స్ కానీ ఏవైనా ఒక మంచి కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడే వీటికి కళా వెంకట్రావు గారు ప్రయారిటీ ఇస్తారు అనేది ఇండివిజువల్ పనుల కన్నా వ్యక్తిగత పనుల కన్నా 10 మందికి ఉపయోగపడే పనులకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని నాకు హెచ్చరిలో కూడా నాకు వినిపించేటట్టుగా మర్మరారు మాట్లాడుకునేవి నేను విన్నాను. అందువల్ల ఎప్పుడే కూడా నాకు ఏంటంటే నా స్కూల్లో తెలుగుదేశం పార్టీ స్కూల్ ఏంటంటే పబ్లిక్ ఎట్ లార్జ్, జనంలో ఎక్కువ మంది ఎవరుంటే వాళ్ళకి మనం సహాయం చేయాలా అనేది తెలుగుదేశం మోటో. దానికి తగ్గట్టుగా జనంలో ఎక్కువ ఉండేటటువంటి హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో మిగతా కులాల్లో కూడా పేద వర్గాలు ఉంటాయి అన్ని కులాల్లో. ఆ పేదరికము అనేటటువంటిది పబ్లిక్ ఎట్ లార్జ్ అన్నదానికి ఉపయోగపడుతుంది. నాకు ఏ అవకాశం వచ్చినా ఏ పొజిషన్లో కూర్చున్నా ప్రజలతో ఆ విధంగా పార్టీ తరఫున మమేకం అయ్యాను కాబట్టి చీపురుపల్లిలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించారు. రేపు మంచి మెజార్టీతో గెలవబోతున్నాను. గెలుపు మాత్రం ఖాయం. ఇక్కడ మెజార్టీ అది భగవంతుడి నిర్ణయం. చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి కళా వెంకట్రావు పాలిట్ బ్యూరో సభ్యులయ్యండు కూడా 2024 ఎన్నికల్లో ఇటువంటి అనూహ్య పరిణామం ఒకటి ఎదురవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారు? అనూహ్య పరిణామం అని నేను అనను. ఎందుకంటే నాకుండే పార్టీలో ఉండేటటువంటి పొజిషన్స్ అలాంటివి. ఎన్టీ రామారావు గారితో నాకు అనుబంధం ఉంది, చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం ఉంది, అలాగే మూడో తరంతో కూడా అనుబంధం ఉంది. ముగ్గురు దగ్గర అన్ని పాలసీ మ్యాటర్స్లో కూడా పనిచేస్తున్నాను కాబట్టి అందులో ఉత్తరాంధ్రలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలతో మమేకం అవ్వడం, మా కార్యకర్తలు పెద్దలు అందరితో మంచి సంబంధాలే నెరిపాం తప్ప ఎవరి మీద కక్ష కార్పుణ్యం కానీ అపోజిషన్ మీద కూడా కార్పుణ్యం కానీ ఎప్పుడూ కక్ష కానీ చూపించేటటువంటి నా మీద కంటెస్ట్ చేసిన వాళ్ళతో కూడా ఎప్పుడూ పెట్టుకోలేదు. నేను ఎలక్ట్ అయితే ప్రజాసేవ ఏ విధంగా చేయాలి, పెర్మనెంట్ కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడేవి ఏ విధంగా చేయాలన్న ఆలోచనలోనే ముందుకు సాగటం వల్ల ఈరోజు అక్కడ ప్రజలు ఆదరించారు. పార్టీ కూడా అదే ఉద్దేశంతో అక్కడ పంపించింది. దానివల్ల మేము సక్సెస్ అయ్యాము అనేటటువంటిది తప్ప దీన్ని నేను ఏ విధంగా కూడా ఆలోచించుకోలేదు. ఎందుకంటే పార్టీ ఆ విధమైనటువంటి పొజిషన్స్లో పెట్టింది. ఎవరు ఏంటి తెలియనప్పుడు 30 మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలియకుండా ఎమ్మెల్యే ముఖం చూడడం కూడా జరగనటువంటి రోజుల్లో ఎన్టీ రామారావు గారు కళా వెంకట్రావు గారు రండి ఎమ్మెల్యే కింద గుర్తించేవాడు. తక్కిన వాళ్ళు గుర్తించడానికి 1-2 మాసాల్లో పట్టేది. అందువల్ల ఆ పార్టీ నాకు ఆ పొజిషన్ ఆయన గుర్తించడం అని అంటే ఆయన అలా పిలవడమే. అక్కడ వైజాగ్లో కూర్చున్నప్పుడు ఆ కలెక్టర్ మరి ఎస్పీఓ ఉన్నప్పుడు నేవల్ ఫంక్షన్ అవుతుంటే అలా పిలిచారు. అక్కడ ఇంక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యేలు అని కూడా ఆయనకి ఇంక తెలియదు. ఎందుకు 2 మాసాలే అయింది. ఆ విధంగా క్యారెక్టర్ని పెంచి మీదకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి పార్టీలో ఆ రోజు రామారావు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జనరల్ సెక్రటరీ అటాచ్డ్ టు చీఫ్ మినిస్టర్ 2004లో చంద్రబాబు నాయుడు గారు చేశాను రాజ్యసభ మెంబర్గా. పార్టీ ప్రెసిడెంట్గా లోకేష్ బాబుకి కుటుంబజంగా ఆయన దగ్గర పనిచేశాను. అందువల్ల 3 తరాలతో కూడా తత్సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల నేపథ్యమే నందమూరి అదేవిధంగా నారావారి ఇంట్లోనే ఉంటాడు. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని 2 సార్లు అలంకరించిన ఘనత కూడా మీకే ఆర్జింది. 6 ఏళ్ళు ఇంచుమించు 6 ఏళ్ళు ఆ పదవి చేసినటువంటిది వాళ్ళ కుటుంబం తర్వాత నాకే ఇచ్చారు కాబట్టి అందుకోసం ఏంటంటే పార్టీ అవసరాల దృష్ట్యా వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నేను శిరసా వహించి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ విధంగానే భావించి వెళ్ళాను తప్ప నాకు ఇదేదో జరిగిపోయింది అనేది కాదు. కానీ చివరి క్షణంలో ప్రకటించడం అంటే పొత్తుల్లో భాగంగా తుది జాబితా ప్రకటన అనంతరం కూడాను మీకు టిక్కెట్ ప్రకటించడం విషయంలో అవరోధాలు ఆటంకాలు కలిగి ఉన్నాయి. అప్పటికే మీ అన్నగారు అబ్బాయి ఆశావాగా ఉన్నారు. పెద్ద అలజడే రేగింది.
40 రోజుల్లోనే చీపురుపల్లి నియోజకవర్గం ప్రజల్ని ఇంతలా ఎలా ఆకట్టుకోగలిశారు? 40 రోజుల్లో చీపురుపల్లి ప్రజలు ఆదరించడానికి కారణం ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నది పూర్తిగా వింటే ప్రేక్షకులు ఇదే కారణం. ఎందుకంటే ఈ 42 ఏళ్ళలో నాకు తెలిసినంత వరకు ఎవరు వచ్చినా వారికి సహాయం చేసుకొని వెళ్ళిపోవటమే తప్ప ఈయన ఈ కాన్స్టిట్యున్సీయా ఆ కాన్స్టిట్యున్సీయా. కొన్ని సందర్భాల్లో మన పార్టీ కార్యకర్తలుగా నష్టం లేనప్పుడు అవతల మనుషులైనా గవర్నమెంట్ ఆఫ్ ది డే మొత్తం ప్రజానీకానికి అందరికీ గవర్నమెంట్ తప్ప ఇదేదో ఒక వర్గానికి ఒక మనిషికి ఉండేటటువంటిది కాదు. పరిపాలించడానికి కావాల్సినటువంటి దీంట్లో లెక్క చేస్తారు తప్ప గవర్నమెంట్ వచ్చి ఏర్పడిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశే తప్ప శాసనసభ్యుడు చీపురుపల్లె తప్ప అందులో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కానీ అన్నీ కూడా ఓవరాల్గా మనం ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేసినా ప్రజలందరికీ సమతంగా ఉండేటటువంటి పరిస్థితులు చేసుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఉంది. కాబట్టి నిన్న ఎలక్షన్ రోజున కూడా నేను ఒక వ్యక్తితో మాట్లాడితే మీ రాజకీయ జీవితంలో ఎవరికి హాని లేదు సార్, మీకు మేము ఎందుకు హాని చేస్తాం, ఎవరి పనాలు చేసుకుంటాం సార్ అనే పద్ధతి వచ్చిందని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకోసం ఇద్దరు ఉద్దండలు పోటా పడుతున్నప్పుడు కూడా కాన్స్టిట్యున్సీలో ఏ బూత్లో కూడా పావు గంట ఘర్షణ వల్ల ఆగింది అనేటటువంటిది లేనటువంటి వాతావరణం కుదిరింది అని అంటే అది ప్రజలకి ఆ నమ్మకం, ఇది ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం. శ్రీకాకుళం జిల్లా వాసులు ఒక నాయకుడిని కోల్పోయానన్నట్టు మదనపాటును మీరు మిగిల్చారు. అది అక్కడ ఉంటుంది. దాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా చూస్తున్నారు కదా. నిన్న మనం గెలిచేస్తున్నామని చెప్పి ఆ పత్రాలు ఇవ్వటానికి 17 సీలు ఇవ్వడానికి 10,000 మంది వచ్చారని అంటే నా జన్మ సాఫల్యం అయినట్టే. ఎందుకంటే 40 రోజుల్లో వెళ్ళి కాన్స్టిట్యున్సీకి వర్క్ చేసినటువంటి కార్యకర్తలు అంత నమ్మకంతో వచ్చి మనం గెలిచేస్తున్నాము అని చెప్పి 10,000 మంది గుమికూడారు అని అంటే ఎంత నమ్మకం, ఎంత ఇది, వాళ్ళ ఉత్సాహం, ఉద్రేకం అన్నీ పనిచేసి కలగలుపుగా ఒక శాసనసభ్యుడిగా పంపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. అంటే మీరు ఎక్కడుంటే ఆ నియోజకవర్గం అంతలా అభివృద్ధి అవుతుంది అన్నట్టు కనెక్టివిటీ వాళ్ళలో కలిగింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆదరించారు. కానీ మీరు విడిచిపెట్టిన ఈ అనాథలకి ఏం సమాధానం? ఇది ఓవరాల్గా గవర్నమెంట్లో మరి ఎమ్మెల్యేగా ఉంటాము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి వస్తుంది కాబట్టి ప్రభుత్వంలో మేము చెప్పింది ఎప్పుడు కూడా ప్రభుత్వంలో జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. అలాగే ఈ విశాఖపట్నం అనుకుంటాం, అలాగే చూసేటప్పుడు విజయనగరం అంటాం, అలాగే మరి వీళ్ళ తోటపిల్ల వచ్చిందంటే విజయనగరంలో కాన్స్టిట్యున్సీలు 5, శ్రీకాకుళంలో 2, మన్యంలో 2 కాన్స్టిట్యున్సీలకి నీరు వెళ్ళింది. అట్లాగే ఓవరాల్ డెవలప్మెంట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నాకుండే ఎక్స్పీరియన్స్ కానీ లేదు లోకేష్ బాబు దగ్గర పెద్ద ఆయన దగ్గర ఉండేటటువంటి ఆ వెలుసుబాటుతనం కానీ వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి 3 జిల్లాల్లో ఎక్కడే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నా, పర్సనల్ లీవ్ ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చెప్పడంలో నేను ప్రముఖ పాత్ర వహిస్తాను. ఎవరిని ఇగ్నోర్ చేసే పని లేదు, ఏ ప్రాంతాన్ని కూడా ఆపేది లేదు. మాలాంటి సీనియర్లకి ఇదేదో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాకుండా మంచి పనులు చేయటానికి, మన పార్టీ కార్యకర్తలకు సహాయం చేయటానికి, అందులో వాళ్ళిద్దరి దగ్గర చేయించడానికి నాకేమీ ఆటంకం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండదు అని అనుకుంటున్నాను. కూటమిలో భాగంగా ఈరోజు ఓటింగ్ శాతం పెరగడం, అదేవిధంగా కూటమి గాలి వేయడం, ఈ క్రమంలో 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు కూటమి కైవసం చెప్పారు? నార్మల్గా నేను తిరిగేటటువంటి పరిస్థితిని బట్టి చూస్తే నేను ఫస్ట్ చెప్పాను, స్వేచ్ఛ కోరుకుంటున్నారు. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ స్వేచ్ఛ కోరుకుంటారు. ఆ స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే అడవిలో ఉండేటటువంటి పావురాయి కొమ్మ మీద భలే కనిపిస్తుంది. మన ఇంట్లో పావురాయిని మనం పెంచి దానికి జాంపండు పెట్టి అది పెట్టి స్నానం చేయించి మందులు మాకు ఇచ్చినా జ్వరం వచ్చినా అది దానంత స్వీట్గా కనిపించదు, అంత స్వేచ్ఛగా జీవించదు. అడవిలో దొన్నైనంతే మన ఇంటికాడ ఉన్న దొన్నని మనం పోల్చినా ఇది చక్రవర్తి రాజగోపాలాచారి ఒక 2
ప్రజాస్వామ్య దేశాలకి కమ్యూనిస్ట్ దేశాలకి స్వేచ్ఛాయుత వాతావరణం ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందని కంపారిజన్ చెప్పారు ఆయన. అలాగే ఈ డెమోక్రసీలో ఏంటంటే స్వేచ్ఛ అనేదే ముఖ్యం. మనం కన్నేసాము, దానికి కుడితి పెట్టాం, భోజనం పెట్టాం, మందులు ఇచ్చాము అనేది కాదు. అడవిలో ఉండేది ఉన్న అంత దినిగా స్వీట్నెస్ ఇందులో ఉండదు. అందుకోసం ఇక్కడ స్వేచ్ఛ లేదు అనేటటువంటిది పూర్తిగా ఈ 78 ఏళ్ళలో భారతదేశంలో ఎలాంటి ముఖ్యమంత్రి కూడా ఇంత కఠినంగా మూర్ఖత్వంగా పనిచేసి స్వేచ్ఛను హరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల ఆయన్ని ప్రజలు పంపించేయాలనే ఒక నిర్ణయంకి వచ్చారు, పంపించేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమం, మరొక స్వాతంత్ర ఉద్యమంలాగా ప్రజలు పోట్లాడి ఎక్కడెక్కడ ఉన్నాడొచ్చి నిన్న ఒక బూత్లో వెళ్తుంటే, నేను ఉండి భీమవరం నుంచి వచ్చాను బాబు, కళా వెంకట్రావు గారు మీకు ఓటేయాలనే వచ్చాను, అక్కడ కూడా చెప్పొచ్చాను అని చెప్తున్నాడు. బూత్ దగ్గర ఓటేసాక నేనేదో పరిశీలనకి వెళ్ళేటప్పుడు. అంటే ఎంత ఉద్యమం ఎగ్నిస్ట్ గవర్నమెంట్ వచ్చిందనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అందువల్ల సీట్స్ ఎన్నా అనేటటువంటిది అది సింగిల్ డిజిట్ అయినా అవ్వచ్చు, 10 లోపు, లేదు 20 లోపైనా అవ్వచ్చు, కానీ 20 మించి వస్తాయని నేను అనుకోవట్లా. చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ 24 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెరగడానికి కేవలం రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నాడు. 5 ఏళ్ల పాటు స్వేచ్ఛను పూర్తిగా భంగం చేసిన ముఖ్యమంత్రి పరిపాలనపై విసిగి వేసారిన ఓటర్లందరూ కూడాను తమ ఓటు హక్కును వినియోగించుకొని కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు వారు పడినటువంటి ఉత్సుకతలో భాగంగానే ఈ పర్సంటేజ్ పెరగడాన్ని మాత్రం నిర్ధారిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనకు ఎల్లలేనటువంటి ఒక ఘనతను ఆర్జించే అవకాశాన్ని కల్పించారు. శ్రీకాకుళం జిల్లాతో 5 దశాబ్దాల కాలంగా ఉన్న ఆయన బంధాన్ని మాత్రం వీడిచి ఈరోజు పార్టీ ప్రయోజనాల కోసం చీపురుపల్లి నియోజకవర్గం నుండి పార్టీ అధిష్టానం చివరి క్షణంలో పోటీ చేయమన్నా కూడా తిరిగి ఆలోచించకుండా ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన అనతి కాలంలోనే ఆ నియోజకవర్గం ప్రజల మన్ననలు పొందడంతో పాటు ఈరోజు ఓటింగ్ సరళి తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఒక్కసారి ఓటేసి గెలిపిద్దామని చెప్పేసి ఓటర్లు తనతో పంచుకున్నటువంటి ఆ బంధాన్ని మాత్రం ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఒక ఉత్తరాంధ్ర నేతగా కాకుండానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం కల్పించినటువంటి నందమూరి, అదేవిధంగా నారా కుటుంబీకులు వారి చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని 6 ఏళ్ల పాటు అనర్గళంగా అంటే అనుభవించినటువంటి ఆయన మాత్రం పార్టీ తనకి ఎంతటి సముచిత స్థానం కల్పించి ప్రత్యర్థిని ఎవరైనా అవసరం లేకుండా ఈరోజు ఓటర్లందరూ తన గెలుపుకు దోహదపడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా మారినటువంటి చీపురుపల్లి నుండి మరోసారి తన సత్తా రుజువు చేసుకునేందుకు కళా వెంకట్రావు సంసిద్ధం అవుతారు. మరి 2024 అంటే జూన్ 4వ తేదీ ఫలితాలు ఆయనకు అనుకూలంగా వస్తాయని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.